అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్ఞానం చెప్తుంటారు. ఎన్ని సమస్యలు నిన్ను పెంచి పెద్దగా చేశామురా, ఎంతగా మేము కష్టపడ్డాము, ఎంతగా మిమ్మల్ని పోషించాము, ఆ సమయాలు మీకు తెలియదు. అలాగా మిమ్మల్ని పెంచి ఇంత వారిగా చేశాము అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా. వారి వేదన, వారి బాధను పంచుకుంటూ ఉంటారు. అందుకే యోబేజుని ఇట తీసుకొని, నానా ఇప్పుడే నీకు పేరు పెడుతున్నాను, ఎప్పుడైనా జీవితంలో నువ్వు మర్చిపోకూడదు. నీకు ఒకటి జ్ఞాపకం ఉండాలి, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎంత వేదన భరించారో అది నువ్వు మర్చిపోకుండా ఉండునట్లు నీకు ఒక పేరు పెడుతున్నాను అని తల్లి యోబేజు అని పేరు పెట్టేసింది. పెద్దవాళ్ళు వచ్చారు, ఏమిటమ్మా నువ్వు పేరు పెడుతున్నావే, ఇంత ధైర్యమా నీకు? ఏందండి, నా కుమారుడుకు నా దేవుని ప్రతిష్టతో దేవుని నామమున పేరు పెట్టడమును మీరేంది నన్ను అడుగుతున్నారు కదా. మనకు తగులుతూ ఉంటారు చాలామంది. అందుకే పూర్వీకులు పేర్లు చూస్తే ఆ పెద్దలు పెట్టి ఏం చేశారు, ఎటువంటి పేర్లు పెట్టారు? అందరికీ ఒకే పేరు ఉంటుంది. దాంట్లో వ్యత్యాసం ఏంటంటే ఆయన పెద్ద, ఈయన చిన్న, ఈయన మిడిల్, మధ్య. పేరు పెట్టేవారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. అటువంటి భక్తి ప్రార్థనతో ఆ కుమారుడిని కన్నందుకు ఈ యోబేజు ఎలాగా ఉన్నాడండి? 9వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములో 4వ అధ్యాయం 9వ వచనం. అందరిలో ఘనము పొందినవాడు. అమ్మా, మీరు పిల్లల్ని కన్నారు కదా, మీ పిల్లలు అందరిలో ఘనము పొందిన వారిగా ఉండాలని మీరు కోరుకుంటారా? అందరిలో చెడిపోయే వారిగా ఉండాలని కోరుకుంటారా? తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు అందరిలో ఘనవంతులుగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఇంటెన్షన్ ఏం తెలుసా? లోకం ఎట్ట చెప్తుందో వినలేదు ఆ తల్లి. 10 మంది వచ్చి 10 రీతిగా మాట్లాడుతుంటే వినలేదు ఆ తల్లి. ఆ తల్లి ఎవరి మీద ఆధారం పడింది? ఎవరిని నమ్మింది? ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉంది? ఆ తండ్రి దేవుని మీద. ఆమె ఒకటే నిరీక్షణ, నా కుమారుడు అందరిలో ఘనత పొందిన వాడిగా ఉండాలి, నా బిడ్డ అందరిలో పేరులు పొందుకున్న బిడ్డగా ఉండాలి, నా బిడ్డ, నా కుమారుడు అందరిలో మేలైన స్థితిలో ఉండాలి. ఆలోచించారా? ఈ ఆశలు మీకున్నాయా? ఉన్నాయా? లౌకికంగా ఆలోచిస్తారేమో మీరు. హే, వారు డబ్బు సంపాదించారు, నా బిడ్డలు కానీ పెద్దవారు ఆస్తి పరులు కావాలి. అది వద్దు. ఈ లోకంలో ఉన్న వాడికి ప్రతి ఒక్కరికి ఆస్తినే ఉంటుంది. అయితే తల్లి ఏం కోరుకుంది? ఘనత కలిగిన వాడిగా ఉండాలని కోరుకుంది. హల్లెలూయా. ఘనత డబ్బుతో రాదు. డబ్బు ఉంటేనే ఘనత వస్తుందని అనుకునే వాళ్ళు ఎగిరిపోతారండి. యేసు ప్రభు దగ్గర ₹1 కానీ లేదు. ట్యాక్స్ కట్టి లోపలికి పంపిస్తానని అన్నారు. అప్పుడు శిష్యులు యేసు ప్రభు ముఖం చూసుకున్నారు. యేసు ప్రభు దగ్గర డబ్బులు లేవు, బట్ ఆయన నామము భూలోకమందు పరలోకమందు ఘనత కలిగిన నామము. చెప్పండి హల్లెలూయా. ₹1 లేకపోయినా ఆ పట్టణంలోనికి ఆయన పోగలిగాడు. ఎందుకు? ఆయన ఘనత అటువంటిది. డబ్బు వలన నీకు ఘనత వస్తే ఇట్ ఈస్ నాట్ ఎవర్ లాస్టింగ్, నిమిషంలో వెళ్ళిపోతుంది. నీ ఘనత వలన డబ్బు రావాలి. ఆమేన్. నీ ఘనత వలన డబ్బు రావాలి, కానీ డబ్బు వలన నీ పేరు ప్రతిష్టలు అనుకుంటే కుప్పకూలిపోతాం మనం. అందుకే ప్రియ సోదరి సోదరుడ, పేతురుతో అన్నాడు, పో గాలమే చాపబట్టు, చాప నోట్లో ఒక నాణ్యం ఉంటుంది, తీసుకురా, కట్టి లోపలికి వెళ్దామని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఘనత కలిగిన వాడు తన ఘనతను తక్కువ చేసుకోలేదు. చెప్పండి ఆమెన్. దేవుడు మీకు ఒక ఘనతనిచ్చాడు. చెప్పండి ఆమెన్. అమ్మా, ఘనత ఇచ్చాడు. నీకు తెలుసా? నీకు తెలియదు. నీకు ఒక స్థానం ఇచ్చాడు, నీకు ఒక గౌరవం ఇచ్చాడు. మీ పిల్లలకు ఇప్పుడు తెలియదు, కానీ ఏదో అంకుల్ చెప్తున్నాడులే, పాస్టర్ అంకుల్ అనుకుంటూ ఉండొచ్చు. వారికి కానీ ఒక క్వాలిటీ దేవుడు పెట్టాడు. ఇప్పుడు రాదు, వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. మీరే దగ్గరుండి జ్ఞాపకం చేస్తుండాలి. యోబేజ్
ఇదిగోరా తల్లి జ్ఞాపకం చేస్తూ ఉండేది. మీరు జ్ఞాపకం చెయ్యండి మీ పిల్లలకు, వారి మీద కానీ దేవుడు ఏ ఘనత పెట్టాడో. ఇక్కడ ఏం రాయబడింది? తన సహోదరులలో అందరిలో ఘనత పొందినవాడు. ఎలాగొచ్చింది ఘనత? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో, జాగ్రత్తగా వినండి, మనకు ఘనత రావాలి. మళ్ళీ ఎబేజుకు ఘనత ఎలాగొచ్చింది? తన సహోదరులలో, తమ గ్రామములలో అందరికన్నా గొప్పవాడిగా ఉన్నాడంట. ఈరోజు మన ఇంట్లో అలాగ ఉండాలి. అందరూ మన ఇంట్లో ఉండే పిల్లలు కావచ్చు, యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరిలో ఘనతగా ఉండాలి. అర్థమవుతుందా? మర్యాద కలిగిన వారిగా ఉండాలి. దే మస్ట్ బి ఆనర్డ్. ఆమెన్. ఎలాగ సాధ్యమవుతుంది చూడండి. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమును ఇచ్చి. ఇవి జరుగుతాయండి. ప్రథమ ఫలములో ఒక భాగం ఇస్తారులే కండి, ఆస్తిలో భాగం ఇస్తారా? చాలామంది ఆస్తులు ఇచ్చేవారు ఉన్నారు, కానీ ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళ పేరే పెట్టుకుంటారు. అది అటు ఇచ్చినట్లు ఉండాలి, అక్కడ తన స్థానం కానీ అలాగనే ఉండాలి, అది ఈయన పేరు మీదే ఉండాలి. ఒక దేవాలయానికి నువ్వు ఒక భూమి ఇస్తున్నప్పుడు, ఒక దేవాలయానికి ఒక స్థలమును నువ్వు ఇస్తున్నప్పుడు, అది ఎవరికి ఇస్తున్నావు అని గ్రహించాలి. నువ్వు దేవునికి ఇస్తున్నావు. దేవునికి ఇవ్వడానికి ఇచ్చేస్తారు, అయితే ఆ రిజిస్టర్లన్నీ వాళ్ళ పేరు మీదే ఉంటాయి. ఇది నాది, నా స్థలము, నేను ఇవ్వను. మీరు ఎన్ని రోజులు ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి, నేను ఇవ్వను. ఇది నా భూమి, ఇది నా స్థలము, ఇది నా బిల్డింగ్, ఇది నేను కట్టాను. ఇలాగ చూసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉన్నారు. దేవుడు ఎవరికి ఇవ్వమంటున్నాడండి? దేవునికి ఇవ్వండి అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మనము ఇవ్వటం లేదండి. ప్రతి ఒక్కరూ ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవునికి తెలియాలి, బాధలను దేవునికి ఇస్తున్నావని. హల్లెలూయా. ఎబేజు తల్లి అలాగనే చేసింది. ఎంత బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ ఎబేజు ఏం చేసేవాడు? తన ప్రథమ స్థలములో ఎవరికి ఇచ్చేవాడు? దేవునికి ఇచ్చేవాడు. రెండవది ఏం చేశాడు? తన ఆస్తిలో భాగమును ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నువ్వు దేవుని గణపరుస్తావు. 1 సామెలు 2:30 చూడండి. యెహోవా వాక్కు ఏమనగా, చూడండి, నన్ను గణపరచు వాడిని నేను గణపరచుదును. నన్ను త్రోసి పక్కన పెడుతూ ఉన్నవారిని నేను కానీ త్రోసి పక్కన. మనం 50 ఏళ్ళు చర్చికి వచ్చామనుకోండి, నువ్వు 50 ఏళ్ళు దేవుడు చెప్పిన మాట వినక ఆయన తోసి పెడుతున్నప్పుడు, ఘనపరచనప్పుడు, దేవుడుగా నిన్ను తోసి పక్కన పెడతానే ఉంటాడు. నీకు ఘనత రాదు. నువ్వు అనుకుంటావు, నేను ఇన్నేళ్ళు చర్చికి పోతున్నానే, నాకు ఘనత లేదే, ఇన్నేళ్ళు నేను ప్రార్థనకు వెళ్తున్నానే, నాకు ప్రత్యేకత లేదే. నువ్వు అనుకుంటావు. నీకు ప్రత్యేకత ఇచ్చేది ఒక మనిషి కాదు. నీకు ఘనత, ప్రత్యేకత రావాలంటే ఎవరు ఇవ్వాలి? అది దేవుడు ఇవ్వాలి నీకు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నన్ను గణపరిచినట్లయితే నేను నిన్ను. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ ఎంత పరిస్థితులు వచ్చినా దేవుని గణపరచండి, మనుషుల్ని గణపరచొద్దండి. నువ్వు ఎంత దేవుని గణపరుస్తావో దేవుడు నిన్ను, నీ కుటుంబమును గణపరుస్తాడండి. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 21:21 చదవండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనత పొందును. అదే 10వ వచనం చదవండి. ఇజ్రాయేల్ అయిన దేవునికి మొరపెట్టి. ఎబేజు అలవాటు చూసారా? ఎవరికి మొరపెట్టాడు ఎబేజు? మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం. అనేకుల కొరకు ప్రార్థన చేద్దామని చేస్తారు మీరు. అయితే మీరు మీ ప్రార్థనలో మీరు జాగ్రత్త కలిగి ఉన్నారా? కీర్తనల గ్రంథము
144:18 చూస్తే, ఎవడైతే నా యొద్దకు వచ్చి మొరపెట్టునో నేను వింటానని చెప్పాడు. ఎంత ఫ్రీ ఇచ్చాడండి. నువ్వు ఫ్రీగా మోకరించి నీ ఇంటి గదిలో వాకింగ్లు వేసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు హాల్లో కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావో నువ్వు దేవుని యొద్దకు వచ్చి మొరపెడితే దేవుడు వింటానని అంటున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడు ఖచ్చితంగా. ఆమెన్. అలాగనే యెరెమీయా 29:12, యెరెమీయా గ్రంథము 29:12, నా యొద్దకు వచ్చి ప్రార్థించిన వారి మొరను నేను ఆలకించేదను అని అంటున్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మనము ప్రార్థన చెయ్యమే, ఆయన యొద్దకు రావడానికి మనసు ఉంటుంది, రాలేకపోతుంటాము. ప్రార్థించడానికి మనసు ఉంది, ప్రార్థన చెయ్యము. ఏదేదో వ్యవహారములో మునిగిపోతాం, ఏదేదో విషయములో మునిగిపోతాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నీ నోరు తెరవడం కాదు ముఖ్యము, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని ఎదుట ప్రార్థించడమే నీకు ముఖ్యము. నీ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది మనము వెళ్ళి నిలబడడం కాదు, మనము దేవుని ఎదుట నిలబడి మోకరించడం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథము 91:15 చదివితే, ఎవరైనా నా యొద్దకు శోధనలో బాధలో ఉన్నవారు నా యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు నేను వారిని శోధన నుండి తప్పించును. మళ్ళీ ఏం ప్రార్థన చేస్తున్నాడు యెబేజు? నాకు ఏ హానికరం కలగకూడదునైనా, నాకు ఏ అపాయం రాకూడదు దేవా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడంట? సరే అలాగనే జరుగును అని అన్నాడు. ఆమేన్. దేవుడు యెబేజును ప్రతి సమస్య నుండి తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, తప్పించుకునేవాడు నిజమైన క్రైస్తవుడు అండి. ఆమేన్. తప్పించుకుంటూనే దేవుడు ఇన్ని ఏండ్ల వరకు తీసుకొచ్చాడు కదా మనల్ని. ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో తెగుళ్ళను తప్పించి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇక ముందు నడిపించడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2:21 చూస్తే, ఆయనకు మొరపెట్టిన వారు రక్షింపబడుదురు అని ఉంది. ఏమనుంది? రక్షింపబడుదురు. నువ్వు దేవునికి ఎంత ప్రార్థన చేస్తే నువ్వు తప్పించుకుంటావు, నీకు రక్షణ ఉంటుంది, నీ ఇంటికి తెగుళ్ళు రాదు, నీ ఇంటికి ఎటువంటి అపాయం వచ్చినా తొలగిపోతుంది, నీ ఇంటికి శోధన వచ్చినా తొలగిపోతుంది. నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణ కవచంగా నిన్ను కాపాడుతాడండి. హల్లెలూయా. యెబేజు ఇంకొక ప్రార్థన చేశాడండి, ప్రభువా నా భూమిని విస్తరింపచేయము అని అన్నాడు. ఒక విశ్వాసం ఏం కోరుకోవాలి? విస్తరణ జరగాలి. ఏం కోరుకోవాలమ్మా నీ ప్రార్థనలో? ఎన్లార్జ్ మై టెరిటరీ అని అన్నాడు. నా భూమిని, నా స్థానమును విస్తరింపచేయి అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనలో ఏముంది? ఆ భూమిని విశాలపరచు, విస్తరింపచేయంటే నా ప్రజలకు మేలు చేయని కోరుకుంటున్నాడు అక్కడ ఇండైరెక్ట్గా. హల్లెలూయా. మనంగానే ఏం కోరుకోవాలి? మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడున్నా కానీ వారి కొరకు మేలు జరగాలని కోరుకోవాలి మనం. అర్థమవుతుందా? మనం ఏం కోరుకోవాలి? ఎక్స్టెండ్, ఎన్లార్జ్, నా భూమిని విస్తరింపచేయి, నా కుటుంబమును విస్తరింపచేయి, నా ప్రజలను విస్తరింపచేయి, నా సంఘమును విస్తరింపచేయి, మా సేవా జీవితమును విస్తరింపచేయి, మేము చేస్తున్న ప్రతి విధానములను విస్తరింపచేయి, నీ నామములో మమ్మలను విస్తరింపచేయునైనా అని నువ్వు కోరుకోవాలి, నువ్వు ప్రార్థించాలి. యెబేజు అదే ప్రార్థించాడు. మన ప్రార్థనలో ఎప్పుడు నేనే నేనే అని కోరుకోవద్దండి. నీ ప్రార్థనలో నీ భూమిలో ఉంటున్న ప్రజలు, ఆ దేశంలో ఉంటున్న ప్రజలందరూ విస్తరింపబడాలని కోరుకోవాలి. నువ్వు వారి మీద మనం ద్వేషాలను పెట్టుకొని వారికి కీడు జరగాలని ఆలోచించుకుంటూ, అటువంటి ఆలోచన ప్రలోభాలను పెట్టుకొని ఉండే జీవితము యెబేజు జీవితం కాదు. యెబేజు ఎప్పుడు ఆలోచన ఏం చేసేవాడంటే, శత్రువుడైన ఎవడైనా నన్ను ఇష్టపడకపోయినా ఒట్టు వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ ఉన్నారా, ఈ ఏరియాలో ఉన్నారు, ఈ ఏరియాను బాగు చేయి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు నేను షావునగర్లో ఉన్నాను అనుకోండి, షావునగర్లో మనల్ని తిట్టేవాడు ఉంటాడు,
పొగిడేవాడు ఉంటాడు. అలాగనుకొని ప్రభువా షావు నగర్లో 3 లైన్లు దీవించు, ఆ 4వ లైన్ రైట్లో పోతుంది కదా, ఒక ఇల్లు ఉందండి నాయన దాన్ని దీవించొద్దు. అటుంటుందా మన ప్రార్థన? నానా క్యాంప్లో ఈ 4 క్వార్టర్స్లే 3 లైన్లు ఉండు, ఆ సందులో ఒక లైన్ ఉంది అది వద్దు నాయన, వాళ్ళందరూ మమ్మల్ని కొడతారు. ఉందా ప్రార్థన? అయ్యా క్యాంప్లో ఉన్న వారందరినీ నువ్వు దీవించు అంటే అందరూ వచ్చేస్తారు. చెడ్డవాడుగాని వస్తాడు, మంచివాడుగాని వస్తాడు. అయ్యా షాపూర్లో ఉన్న వారందరినీ దీవించు, అయ్యా వైభవ్ నగర్లో ఉన్న వారిని అందరినీ దీవించు, అయ్యా ఆజాం నగర్లో ఉన్న వారిని అందరినీ దీవించు, అయ్యా పిరన్వాడిలో ఉన్న వారందరినీ దీవించు, అయ్యా గణేష్పూర్లో ఉన్న వారందరినీ ముట్టు నాయనా, అయ్యా షావు నగర్లో ఉన్న వారందరినీ ముట్టు తండ్రి. అలాగా బెల్గాం పట్టణంలో, ఇందువాడలో, తిలకవాడిలో ఎక్కడెక్కడ ఉన్నారో, అయ్యా బీదర్ పట్నం, హుబ్లీ పట్నం ఎక్కడెక్కడ ఉన్నారో, మనం ఎక్కడ మన మైండ్ పోతుందో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అందరినీ ఒక చూపు చూసేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలు ఎంత పవర్ ఉందో నీకు తెలియదు. అయ్యా బెల్గాంని దీవించయ్యా అంటే అయిపోయింది అనుకుంటున్నావు. నువ్వు బెల్గాం అనేసరికి నీ ఇంట్లో ఉన్నవాడు, నీకు పరిచయం ఉన్నవాడు, నీకు పరిచయం లేనివాడు, ఏ కులస్తుడో, ఏ జాతివాడో, ఏ లాంగ్వేజో అందరి మీద చూపు పెడతాడు దేవుడు. ఎవరు బట్టి? నీ ప్రార్థన బట్టి. మార్కెట్కి వెళ్తే అందరు బంధువులే కలవరు కదా, ఎవరెవరో కలుస్తారు. అక్కడ కొత్త వాళ్ళు కలిసినా కానీ వారి మధ్య దేవుడు నీకు ప్రేమను పెట్టి ఉంటాడు. చెప్పండి ఆమేన్. ఉదాహరణకి నేనే చెప్తాను చూడండి, నేను ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటానో దేవుడు ఆ వ్యక్తుల మధ్య నా కొరకు ఏం పెట్టాడు తెలుసా? ప్రేమను పెట్టాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి. వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోవచ్చు, అయితే నేను వెళ్ళిన వెంటనే నన్ను ప్రేమిస్తారు వాళ్ళు, నేను వెళ్ళిన వెంటనే నాకు మర్యాదలు ఇస్తారు వాళ్ళు. నేను చేయమని చెప్పటం లేదే, నన్ను ఇలాగ చూడండి నేను చెప్పటం లేదే. అయితే నువ్వు ఎవరికి చెప్పావు? దేవునికి చెప్పావు. హల్లెలూయా. అందుకే నువ్వు చేస్తున్న పని దగ్గర నీకు మర్యాద దొరుకుతుందమ్మా. ఎక్కడికి పోయినా ఏ పనులు చేసినా అక్కడ ఉన్నవారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారంటే అర్థము మీరు ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి చేశారు. అది మీకు తెలియదు. ఏబేజు అటువంటి ప్రార్థన కలిగిన వాడై పట్టణములో నివాసకుడుగా ఉండి గెలిచాడండి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి.